వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు తెలియకుండానే మీ మొబైల్ డేటా అనేది అయిపోతుందా తొందరగా? దానికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం చాలా యాప్స్ అయితే ఎక్కిస్తాం కదా ఫ్రెండ్స్. ఆ యాప్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో డేటా అనేవి తీసుకుంటూనే ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో డేటా ఎలా తీసుకోకుండా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా నేను స్క్రీన్ సేవర్ ఎలా పెట్టాలి మొబైల్కి అనేది చెప్తాను. యాప్స్ని ఎలా హైడ్ చేయాలని చెప్తాను. ఇంకా పర్మిషన్స్, కొన్ని యాప్స్ అయితే పర్మిషన్స్ తీసుకుంటాయి కదా ఫ్రెండ్స్. అది ఏ యాప్ ఏ పర్మిషన్ తీసుకున్నది అనేది కూడా ఎలా చూడాలనేది చెప్తాను. ఇంకా కొన్ని యాప్స్ అయితే మనకి ఆఫ్ స్క్రీన్ వస్తాయి ఫ్రెండ్స్. ఆఫ్ స్క్రీన్ అంటే చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నాకు అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ అనేది ఇక్కడ చూడండి, ఈ పైన అంతా చూడండి బ్లాక్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ కింద కూడా అలా బ్లాక్ కలర్లోనే ఉంది. ఇది ఫుల్ స్క్రీన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో కూడా చెప్తాను. ఈ 5 టాపిక్స్ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో డేటా ఎలా వాడకుండా చేయాలనేది నేను చెప్తాను. మీకు ఏ యాప్ మీద డౌట్ ఉంది అంటే, ఏ యాప్ అనేది మీకు ఎక్కువ డేటా తీసుకుంటుంది అనిపిస్తుంది? నాకైతే నేను ఎక్కించుకున్న వాటిలో వాట్సాప్కి తీద్దాం అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ డేటా. ఇక్కడ మీరు వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అలో బ్యాక్గ్రౌండ్ డేటా యూజెస్ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ అయిపోయింది. మీరు డిజేబుల్ చేయాలన్నమాట దీన్ని. అంటే మీరు ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది. ఇంక ఈ వాట్సాప్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో డేటా అయితే అస్సలు తీసుకోదు. ఇంకా ఇలా మీరు ప్రతి యాప్కి చేసేయండి, ఏం పర్లేదు. మీరు ప్రతి యాప్కి మీరు మీకు బ్యాక్గ్రౌండ్లో డేటా తీసేయండి. ఎందుకంటే మీకు డేటా అనేది సేవ్ అవుతుంది. పబ్జీ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ మీరు ఎక్కించుకున్నారైతే కంపల్సరీ మీరు పబ్జీకి బ్యాక్గ్రౌండ్ డేటా యూజెస్ అనేది తీసేస్తే మీకు డేటా అనేది తొందరగా అయిపోకుండా మీరు డేటా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మీరు యాప్స్ని ఎలా హైడ్ చేయాలని చెప్తాను నేను ఇప్పుడు. యాప్స్ని ఎలా హైడ్ చేయాలంటే, మీరు ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ హైడ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే యాప్ ఇప్పుడు హైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా ఇంపార్టెంట్ యాప్ ఉంటే దాన్ని హైడ్ చేసేయండి. ఎందుకంటే మీరు మీ ఫోన్ని చిన్నపిల్లలు, తెలియని వాళ్ళు వాడితే వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. కాబట్టి మీకు దాంట్లో ఇంపార్టెంట్గా ఏమైనా ఉంటే దాన్ని హైడ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ అనేది హైడ్ చేసేస్తున్నాను. ఇక్కడ డన్ ప్రెస్ చేస్తే ఫేస్బుక్ అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నా ఫోన్లో ఫేస్బుక్ అనేది అస్సలు కనిపించదు. చూడండి, ఇక్కడ నాకైతే ఇక్కడ ఫేస్బుక్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఫేస్బుక్ అనేది మనకి ఇక్కడ ఉండదు. చూడండి, ఇందులో కూడా లేదు, ఈ ఫోల్డర్లో కూడా లేదు, బయట అయితే అస్సలే లేదు. చూడండి, ఇటు సైడ్లో కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ ఉంది, ఇక్కడ శాంసంగ్ సంబంధించినవి ఉన్నాయి, అంతే. ఇక్కడ ఎక్కడా లేదు ఫ్రెండ్స్ పేటీఎం ఇంకా. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు లేదా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఇంటి దగ్గర ఉంటే కనుక మీరు యాప్స్ అనేవి, మీకు ఇంపార్టెంట్ అయిన యాప్స్ అనేవి మీరు హైడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ యాప్స్ని అన్హైడ్ చేయడం అలాగనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ హైడ్ యాప్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే అది అన్హైడ్ అవుతుంది, అంతే. ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ డన్ ప్రెస్ చేస్తే మొత్తం అంతా మళ్ళీ మనకి ఫేస్బుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఫేస్బుక్ అనేది ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. ముందు ఇక్కడ ఉండేది కాదు కదా ఫేస్బుక్ అనేది, ముందు హైడ్ అయ్యేది. ఇప్పుడు అన్హైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన మొబైల్కి స్క్రీన్ సేవర్ ఎలా పెట్టాలనేది తెలుసుకుందాం. జనరల్గా మనం పీసీకి అయితే స్క్రీన్ సేవర్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మొబైల్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే, మీరు డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి
ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకోండి, కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ స్క్రీన్ సేవర్ అని ఒక ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్క్రీన్ సేవర్ పెట్టుకోవాలి, ఏం స్క్రీన్ సేవర్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా ఫొటోస్ పెట్టుకోవచ్చు, కలర్స్ పెట్టుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కలర్స్ పెడదాం అనుకుంటున్నాను. కలర్స్ పెట్టుకుని ప్రివ్యూ చూడాలనుకుంటే ప్రివ్యూ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనకి కలర్స్, గ్రేడెంట్ కలర్స్ అనేవి ఇక్కడ మనకి చాలా నీట్గా డిస్ప్లే అవుతున్నాయి. అంటే స్క్రీన్ సేవర్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇలా మనం స్క్రీన్ సేవర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు కలర్ అనే కాదు, మీ ఫొటోస్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో ఏ ఫోల్డర్ నుంచి ఫొటోస్ రావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవడమే. నేను ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అంతే, బ్యాక్ వచ్చేయండి, ప్రివ్యూ సెలెక్ట్ చేయండి. అంతే, మా ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ వచ్చేసినాయి. ఇది మా డాగ్స్ అన్నీ, దీని ఫొటోస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీకు నచ్చిన ఫొటోస్ అనేవి మీరు స్క్రీన్ సేవర్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే, చాలా యాప్స్ అనేవి మనకి పర్మిషన్స్ అనేవి అడుగుతూ ఉంటాయి. అంటే పర్మిషన్స్ చాలా యాప్స్ అడిగితే మీరు యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అవి ఏవో పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి. తెలియని వాళ్ళు అయితే దానికి అలో కూడా వేస్తారు. అలో కూడా వేస్తే అంటే గేమో లేదా యాప్ ఎగ్జైట్మెంట్తోనే దానికి అలో కూడా వేస్తారు తెలియని వాళ్ళు అయితే. అలా ఎలా కూడా వేస్తే మరి ఆ యాప్ అనేది దానికి అదే వైరస్ ప్రొవైడ్ చేసే యాప్ అయితే బ్యాక్గ్రౌండ్లో దానిపైన చేసుకుంటుంది ఫ్రెండ్స్. మన డేటా అంతా తీసుకువెళ్ళిపోద్ది. అంటే తీసుకువెళ్ళిపోవడం అంటే ఇక్కడ జరిగేదంతా వాడు చూస్తాడనమాట. కాబట్టి మనం అలా ఏ యాప్కి ఏ పర్మిషన్స్ ఇచ్చామనేది కూడా మనం చూడొచ్చు మన మొబైల్లోనే. ఎలా అంటే మీరు సెట్టింగ్స్ వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రతి మొబైల్కి ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది. సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్మిషన్ మేనేజర్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పర్మిషన్ మేనేజర్ అని సెట్ చేస్తే ఎలా వస్తుంది ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ పర్మిషన్ మేనేజర్ అని సెట్ చేస్తే ఎలా వచ్చింది కదా ఫ్రెండ్స్. బాడీ సెన్సార్, క్యాలిక్యులేటర్, కాల్, కెమెరా, కాంటాక్ట్స్ ఇలా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ యాప్కి ఏ పర్మిషన్ ఇచ్చారనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ నేను స్టోరేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏ యాప్కి స్టోరేజ్ ఫోల్డర్ అయితే ఇచ్చాను అనేది ఇక్కడ చూడొచ్చు. అవాస్ట్కి ఇచ్చేసాను, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్కి ఇచ్చాను, కెమెరాకి ఇచ్చాను. ఇలా నేను చాలా యాప్స్కి అయితే నేను స్టోరేజ్ అనేది ఇచ్చేసాను. స్టోరేజ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. స్టోరేజ్ అంటే మన మెమరీలో కొంచెం స్టోరేజ్ తీసుకుంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే కెమెరా, కాంటాక్ట్స్, లొకేషను, కాల్స్, కాల్ లాగ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ అనేవి మీరు చూసుకోవాలి. నేను కెమెరా సెలెక్ట్ చేసుకుని ఏ యాప్స్కి ఇచ్చాను అనేది నేను ఇక్కడ చూడొచ్చు. కెమెరాకి ఇచ్చాను, క్రోమ్కి ఇచ్చాను, డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఇచ్చాను, జియోకి ఇచ్చాను, గూగుల్కి ఇచ్చాను, మెసేజెస్కి ఇచ్చాను, పేటిఎంకి ఇచ్చాను, ఫోన్పేకి ఇచ్చాను, వాట్సాప్కి ఇచ్చాను, ఎక్స్ రికార్డర్కి ఇచ్చాను, యూట్యూబ్కి ఇచ్చాను. ఇలాగా ఇవన్నిటికి ఇచ్చాను కదా ఫ్రెండ్స్. నాకు ఇవన్నిటికి పర్మిషన్ కావాలా అనేది మీరు ఒకసారి ఆలోచించి మీరు ఏ యాప్కి ఏ పర్మిషన్ అవసరం అనేది మీరు తెలుసుకుని మీకు ఏ యాప్కి అయితే ఏదైనా యాప్ అన్నోన్ అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి ఏ యాప్ అయినా థర్డ్ పార్టీ యాప్ ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే మీరు ఆ పర్మిషన్ అనేది తీసేయచ్చు. అలా తీసేయచ్చు అనమాట ఫ్రెండ్స్. మీరు ఇలాగా పర్మిషన్స్ అనేవి మీరు తీసేయచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు తెలియని కొన్ని 5 ట్రిక్స్ అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ ట్రిక్స్ అనేవి తెలుసుకోమని చెప్పండి. ఇంకా మీకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉందా, ఇంకా టెక్ న్యూస్ తెలుసుకోవాలని ఉందా, అంటే టెక్నాలజీకి సంబంధించి వీడియోస్ కావాలంట అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్. ఫ్రెండ్స్ మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.